Welcome to Learn from Online YouTube channel. Topic is Time and Work Part 3 Short Tricks. ఇంతకుముందుకు Part 1, Part 2 షార్ట్ ట్రిక్స్ చూసాం. ఇప్పుడు Part 3 షార్ట్ ట్రిక్స్ చూద్దాం. A alone take 27 days more to complete work than A and B together. A అనే వ్యక్తి ఏబీల కంటే 27 రోజులు ఎక్కువ రోజులు పనిచేస్తాడంట. ఏబీ ఇద్దరు కలిసి పనిచేసేదానికంటే 20 రోజులు ఎక్కువ పని చేస్తాడు. నెక్స్ట్ బి అలోన్ టేక్ 3 days మోర్ దాన్ ఏ అండ్ బి టుగెదర్. బి అనే వ్యక్తి ఏబీల ఇద్దరు కలిసి పనిచేసేదానికంటే ఇంకొన్ని 3 రోజులు ఎక్కువ పనిచేస్తాడు. అయితే వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోద్దని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏ బి ఏ ప్లస్ బి ఇద్దరు టుగెదర్. సో మనం ఏ ప్లస్ బి కదా, ఏ ప్లస్ బిని ఎక్స్ డేస్ అనుకుందాం. ఏ ప్లస్ బి మనం ఏమనుకుందాం, ఎక్స్ డేస్. సో ఏ అనే వ్యక్తికి ఎన్ని రోజులు అవుతుంది, 27 days మోర్ అంటున్నాడు కదా. ఏబీల కంటే 27 days ఎక్కువ తీసుకుంటున్నాడు. సో ఏ వచ్చేసి ఎక్స్ ప్లస్ 27 days. బి వచ్చేసి 3 days మోర్. ఏబీల కంటే ఇద్దరు కలిసి పనిచేసేదాకంటే బి ఇంకా 3 days పనిచేస్తున్నాడంట. ఎక్స్ ప్లస్ 3 days. సో ఇలాంటి మోడల్ ఉన్న ప్రాబ్లమ్స్కి జస్ట్ వన్ షార్ట్ ట్రిక్ ఉంటుంది. ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ. ఇలా మోర్ డేస్ టోటల్ వర్క్ ఇద్దరు కలిసి పనిచేసేదానికంటే మోర్ డేస్ అని ఇలా అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు మనం. ఏబి ఇక్కడ ఏ అంటే మనకి ఏంటంటే ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు ఎక్స్ట్రాగా వర్క్ చేశాడు. బి అనేది బి ఎన్ని రోజులు ఎక్స్ట్రాగా వర్క్ చేశాడు అనేది. సో సింపుల్గా ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోద్దో వచ్చేసే స్క్వేర్ రూట్ ఆఫ్ 27 days ఇంటూ 3 days. 27 into 3 దట్ ఈస్ 81 స్క్వేర్ రూట్ అంటే మనకి 9. సో 9 daysలో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఏ అలోన్ టేక్ 5 days మోర్ దాన్ బి. ఏ అనే వ్యక్తి బి కంటే 5 రోజులు ఎక్స్ట్రా వర్క్ చేస్తాడట. నెక్స్ట్ ఏ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 9 days మోర్ దాన్ సి. ఏ అనే వ్యక్తి సి కంటే 5 రోజులు ఎక్కువ డేస్ తీసుకొని వర్క్ని కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ ఏ అండ్ బి కంప్లీట్ ద వర్క్ ఇన్ సేమ్ టైమ్ సి అలోన్ కెన్ డూ ఇట్. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారంటే సి ఒక్కడు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు, అన్ని రోజులు ఏ ప్లస్ బి కంప్లీట్ చేస్తారు. అయితే ఏ అలోన్ ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ చేస్తున్నాడో అడుగుతున్నాడు. సో ఏ బి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఎందుకంటే ఏ ప్లస్ బి అండ్ సి అనే వారు ఇద్దరు సేమ్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారని మనకు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏ అలోన్ టేక్ 5 days మోర్ దాన్ బి. సి ఫస్ట్ మనం సి వాల్యూ ఎక్స్ అనుకుంటే ఏ అనే వ్యక్తి ఏ కంప్లీట్ ద సేమ్ వర్క్ 9 days మోర్ దాన్ సి, ఎక్స్ ప్లస్ 9. సి కంటే 9 days ఎక్కువ తీసుకుంటున్నాడు. సో ఎక్స్ ప్లస్ 9. మనకు బి వాల్యూ కావాలంటే ఫస్ట్ ఏ అనే వ్యక్తి 5 days మోర్ దాన్ బి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 5. సో మనకి ఏ వాల్యూ తెలుసు, ఎక్స్ ప్లస్ 9. సబ్స్టిట్యూట్ ఎక్స్ ప్లస్ 9 ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ. ఎక్స్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 5. సో మనకు ఇక్కడ నుంచి బి వాల్యూ వస్తుంది. బి వాల్యూ ఎంత, బి ఈజ్ ఈక్వల్ టు సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. బి ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ ప్లస్ 4 days, ఎక్స్ ప్లస్ 4 days ఇంకా 4 days ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం అనమాట బి అనేవాడు సి కంటే. ద మీనింగ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. సో మనకి ఆ ఫార్ములాలో ఉందిగా ఏ ఎక్స్ ప్లస్ 9 days, బి ఎక్స్ ప్లస్ 4, సి అనేవాడు ఎక్స్ డేస్. సో ఫార్ములా వచ్చేసి రూట్ ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. ఏ అనే వ్యక్తి 9 days మోర్ కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 into 4, 9 into 4 36. 36 యొక్క స్క్వేర్ రూట్ ఎంత మనకి 6. సో 6 daysలో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. టోటల్ వర్క్ 6 days. 6 daysలో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ఏ అనే వ్యక్తి ఒక్కడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడో కావాలి. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఎక్స్ ప్లస్ 9 days అన్న కదా, ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది కదా, ఎక్స్ ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 daysలో మనకి వర్క్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. సారీ, ఏ అనే వ్యక్తి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏ వ్యక్తి. నెక్స్ట్, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ వర్కింగ్ యాజ్ బి. ఏ అనే వ్యక్తి బి కంటే 2 రెట్లు ఎక్కువగా పనిచేస్తాడంట. దే టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. ఇద్దరు కలిసి 24 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. దెన్ ఏ అలోన్ డూ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడో కనుక్కోమంటున్నాడు ఇక్కడ. సో ఏ బి అండ్ ఏ అండ్ బి, ఏ ప్లస్ బి దట్ ఈజ్. సో మనకి ఏ అనే వ్యక్తి బి కంటే 2 రెట్లు అధికంగా వర్క్ చేస్తాడంట. అంటే బి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ బి. సో ఏ అనే వాల్యూ 2 అవుతుంది, బి అనే వాల్యూ 1 అవుతుంది. ఎందుకంటే ఎఫిషియన్సీ ఇక్కడ ఇచ్చాడు మనకి. ఎఫిషియన్సీ అంటే అతని యొక్క వర్కింగ్ రేట్. ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎఫిషియన్సీ పెరిగితే డేస్ అనేది తగ్గుతుంది. ఎఫిషియన్సీ పెరిగింది అనుకో, అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ పెరిగింది అనుకో, డేస్ అనేది తగ్గుతుంది. డేస్ పెరిగింది అనుకో, ఎఫిషియన్సీ తగ్గిద్ది అనమాట. ఇక్కడ మనకి ఏ 2 రెట్లు బి కంటే ఎక్కువ పనిచేస్తాడు. సో టోటల్ ఏ ప్లస్ బి ఏమవుతుంది, 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 3 అయిపోతుంది. సో ఇద్దరు టుగెదర్ 24 days కంప్లీట్ చేస్తారట వర్క్. సో టోటల్ డేస్ ఎంత అవుతుంది, ఇద్దరు కలిసి 24 into 3 into 24 72 24 that is equal to 72 days. 72 daysలో వర్క్ అనేది మనకి ఇద్దరు కలిసి వర్క్ చేస్తాడు. సో ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు, ఏ అలోన్ డూ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఏ అనే వ్యక్తి ఒక్కడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడో కనుక్కోమన్నాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 72 by ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు చేస్తే ఎంత ఎఫిషియన్సీ 2 కదా, 2 రెట్లు అధికంగా చేస్తాడు. దట్ ఈస్ 72/2 దట్ ఈస్ 36 daysలో ఏ అనే వ్యక్తి వర్క్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ ఈజ్ 40% మోర్ ఎఫిషియంట్ దాన్ బి. బి అనేవాడు 100 అనుకుంటే ఏ అనేవాడు దానికి 40 రెట్లు ఎక్కువ పనిచేస్తాడంట. ఏ ఈజ్ ఈక్వల్ టు 140%. ఎందుకంటే బి సపోజ్ బి 100 అనుకున్నాం అనుకో, ఏ అనేది 40% మోర్. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 140:100. బి అనేవాడిని 100 అనుకుంటే ఏ అనేది ఆయనకంటే 40 రెట్లు ఎక్కువ అధికంగా పనిచేస్తారు. సో 140. సో ఏ / బి ఈజ్ ఈక్వల్ టు 7:5 రేషియోలో వర్క్ చేస్తారనమాట వాళ్ళు. ఏ అనే వ్యక్తి 7, ఏ 7, బి 5. ఏ అలోన్ కెన్ డూ వర్క్ ఇన్ 20 days. ఏ అనే వ్యక్తి 20 రోజుల్లో కంప్లీట్ చేస్తారట వర్క్. సో ఏ ప్లస్ బి టోటల్ హౌ మెనీ డేస్ బోత్ ఆఫ్ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారో కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకి
ఏ alone 20 ఏ alone కెన్ డూ వర్క్ ఇన్ 20 days. ఏ అనే వ్యక్తి ఒక్కడిగా 20 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. సో టోటల్ వర్క్ ఎంత 20 రోజుల్లో? 7 into 20, that is equal to 140. సో నెక్స్ట్, హౌ మెనీ డేస్ బోత్ ఆఫ్ దెమ్ కంప్లీటెడ్ ద వర్క్. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది? సో 140 కదా, 140 టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 140 by 12. 7 plus 5 ఇద్దరు కలిసి కదా, 7 plus 5 is equal to 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 6 2 70s 2 3s 2 35s. సో 35 by 3 డేస్లో ఇద్దరు కలిసి వర్క్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. Thank you. Please like, share and subscribe to Learn from Online YouTube channel. For more updates, click on bell icon. Thank you.